ఒరే సేవక ఎక్కడున్నావురా? నమస్కారం. అంటే మన స్వామి వెళ్ళిపోయామ్మా ఏట మార్గము. నా భర్త? అవును. నా స్వామి నాకు చెప్పకుండా? అవును. సేవక స్వామి అంటే చాలా గొప్ప, స్వామి అంటే చాలా భ్రమ. స్వామి మక్కువ చూడండి ఒక్క నిమిషం కూడా ఉన్నదా? గంట కాదు 5 నిమిషాలు కూడా లేకుండా ఉండలేవు. భార్య భర్త అనుకోవడం చాలా గొప్పది. తాగుడుపోతున్నా కొడుకు అమ్మా. స్వచ్ఛమైన నా కొడుకుని ఎప్పుడంటే అప్పుడు తాగను. తెల్లం సాడు తాగుతా. ఏం మాట్లాడుతున్నావురా? అలా కాదురా, నా భర్త అంటే చాలా ఇష్టం అని చెప్తున్నా. అంటే నాకు చెప్పకుండా వేట మార్గం వెళ్ళాడే స్వామి. వెళ్ళిపోతాను పోనీ వేలకు ఎంత దూరం పోతుంటారా? దాదాపు లేదంటే ఆకే పడికాడ పోతా అంటాడు. మనం హట్టదారిని వెళ్ళి గట్టిగా పట్టుకోవాలంటే అవునా నా మనకాబర్ నువ్వు కూడా వస్తావా? నువ్వు ముందు పోతాడు ఎంత కూడా వస్తా. పోదావా? అలాగేనా? అలాగే. స్వామి ఎటువైపు ఉన్నాడు అంటున్నా. యా వైపు ఉన్నాడు అని అంటావా? మరి నేను ఎక్కడే అలా కదరా. అటువైపు వెళ్ళాడా అటువైపు వెళ్ళాడా అటువైపు వెళ్ళాడా? యాటికైతే బిస్గా పోతాడని ఎక్కలేడు బండి. అదే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలంటున్నా. ఒకరు ముందు బొమ్మ దొరుకుతాడా? ఉన్నాడా? పదమ్మనే. అలాగే పోదామా? పదమ్మా.
ఎంత అందంగా ఉన్నాడు చూడు. ఎవరైనా స్వామి గారమ్మా, అక్కడ ఉండేది నా భర్తేరా. నీకు కళ్ళు చీకటి కడతాను నీకు. నా భర్తరా కాదు మధ్య కథ పీచినా అలా కాదురా. ఏమో బలంగా ఉన్నాడు, బలవంతుడు. ఆయన ఏదో సరిపోతామ్మా చూడు ఎంత అందంగా ఉన్నాడు కదా. మరి ఉన్నాడమ్మా కదా. ఆవిడ పేరు నిట్టు ఉన్నాడు. ఓ మా బావ మనం దగ్గరగా వెళ్ళాలి. పదంగొక్కరు ముందు బా. అటువైపు లేడు కదా. అవును. ఇంకెక్కడున్నారు మరి? ఇక్కడ చూడమ్మా, ఇంకైతే చాలా స్వామి. ఇటువైపు కూడా లేడే. ఇక్కడ కూడా లేదు, ఇక్కడ ఈయనే ఉన్నారు చూడమ్మా. ఓహో, మహావిష్ణు కాబట్టి అవునే అటువైపు ఉన్నట్టే ఇటువైపు వచ్చేసారు చూడు. అవునమ్మా, నిజము కదా. అవు తల్లి మహావిష్ణు. అవును. నమస్తే నమస్తే చల్లగా వచ్చిన బాబా లక్ష్మి చాలా సంతోషము. నాదా ప్రాణేశ్వర లక్ష్మి, నీకు నేను కట్టుకున్న భార్య కాబట్టి. అవును, కారణం లేదు. భార్య అంటే కొంచెం ప్రేమ ఉండాలి. అవును, భార్య అంటే కొంచెం అభిమానం ఉండాలి. ఉండాలి. హలో కాబట్టి నీకు నేను కట్టుకున్న భార్యని కాబట్టి. అవును లక్ష్మి, కారణం లేదు కదా. పిలిపించే కార్యార్థమేమి. అవునా. నా మనసులో ఏ చిన్న విషయమైనా నీకు తెలపకుండా ఉండేవాళ్ళైనా. అది కూడా ఏ చిన్న రహస్యమైనా నీకు తెలపకుండా ఉండేవాని కదా. అది కూడా ఈ రోజు నా మనసులో ఒక రహస్యము నీతోనే తెలపాలని ఈ దేవ సభకు ఇక్కడ రమ్మన్నా. అంటే ఆ కోరిక ఏమిటో నాకు కూడా తెలుపు. తెలుపుతా, ఎందుకు తెలుపు రమ్మన్నా అని తెలుపుకున్నా ఉంటాను. ఏమి లేదు లక్ష్మి, నా మనసులో ఒక చిన్న మనవి. దేవి చతురత పొందగని ఇప్పుడు చంచల నేత్రిలో చతురత పొందగని ఇప్పుడు చంచల నేత్రిలో మార్గము ఇతమగ పోయి వస్తూ సతయం కుదలర్పగ సకల రాక్షస సంగము అతమును చేసి వద్దు అతవే ఇక వేగ ప్రేమతో దేవి. ఏమి లేదు, ఇలా ఉత్తర భాగమున కొల్లాపురి గట్లు ఉన్నాయి కదా. ఇలా ఉత్తర భాగం కొల్లాపురి గట్లు ఉన్నాయి కదా. ఆ కొల్లాపురి గట్లలో భక్తులందరూ చాలా కష్టాల్లో ఉన్నారు ఈరోజు. అవును, వాళ్ళకి ఎందుకు ఆ కష్టం వచ్చిందంటే తినడానికి తిండి లేక కాదు, కట్టడానికి బట్టలేక కాదు, అన్ని ఐశ్వర్యములు ఉన్నా కానీ ఆ ఘోర మృగాలతో ఇబ్బందులు పడుతున్నారంట. ఏ పంట పెట్టినా కూడా పంట చేతికి రానివ్వడం లేదంట ఘోర మృగాలు. భక్తులందరూ పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చారు. భక్తులే ముఖ్యమే, భార్య ముఖ్యమేనా? నీకు నేను కట్టుకున్న భార్యని కదా, ఎందుకంటే బాధపడతాను నా మనసు. ఎంత బాధపడతాను చెప్పు. చెప్పిందాక విను, తదుపరి మాట్లాడు లక్ష్మి. మాట్లాడతాము ఏమంటావు? భార్యతో చెప్పొద్దని మాట్లాడాలి.
కాదు, కష్టాలు వచ్చినప్పుడు భక్తులు దేవుని వేడుకుంటారు కదా. కష్టాలు వచ్చినప్పుడు భార్య భర్త ఇద్దరు పోవచ్చు. కష్టాలు వచ్చినప్పుడు భార్య భర్త ఇద్దరు కష్టాలు నష్టాలు తెలుసు. నీవు లోకానికి జగన్మాతవు, సృష్టికర్తవు, నువ్వు లేని లోకం లేదు అన్న మాట విను. లేదా ఇప్పుడే కాదు, ఇంకా కొంచెం పోతే ఉంది. అవునా? చెప్తున్నా చూడు, బాధపడితే ఒక్క భక్తులు కష్టాలు అన్నప్పుడు భగవంతుని వేడుకుంటారు, స్వామి నన్ను కాపాడు అని. అప్పుడు మనం కాపాడాలి. పోవచ్చు కదా. అవునా? బాధపడుతుంది నా మనసు. అవునా? పదిలకు కష్టాలు వచ్చి దేవుని పెడతారు, దేవునికి కష్టాలు వచ్చినప్పుడు ఎవరు ఏం చేసుకోవాలి? అవునా? నాకేం కష్టమరా? నాకేం కష్టం లేదు, కానీ ఆడవారిని ఎక్కడ తోడుకుపోతారా మగవాళ్ళు? తిన్నాళ్ళకు, పేరెంటాలకు. మొన్న గోదావరి పుష్పాలు జరిగాయి కదా, అక్కడికి ఇక్కడ ఇదేంటి రాజంపేట తిన్నాలు జరగదు. ఇక్కడ మన ఏరియా కలిసి అచ్చిరాల అది ఎప్పుడురా? ఇప్పుడు కానీలే, కానీ చెప్పు. తిన్నాళ్ళకు పేరెంటాలకు తోడుకొని పోతారు ఆడవారిని, శ్రీవారిని. అవసరమే. చూడు లక్ష్మి, నేను కూడా రావచ్చు కదా నీ అంట వేట మార్గము అంటే. నేను కూడా భర్త భార్య రాకూడదా? లక్ష్మి, భర్త భార్య రావచ్చు చెప్పు. నీ మనసులో కూడా నీకేమనిపిస్తుంది అంటే, నేను కూడా వన విహారం చూసుకుని వస్తా, నా భర్త వేట మార్గం పోతున్నాడు కదా, నేను కూడా అడవులు సుసినట్టుగా ఉంటుంది అనుకుంటున్నావు. ఇప్పుడు అడవుల్లో ఏమి లేదు, అడవులన్నీ కాలిపినాయి. తాగడానికి సమయానికి భోజనం దొరకదు. నీ భక్తిలో ముఖ్యమైన భార్య ముఖ్యం లేదా? అన్నమూల పొలములు తినాలా? నీ భక్తిలో ముఖ్యమైన భార్య ముఖ్యమైన చెప్పు. చెప్తున్నది విను. పోవాలంటే వసంత ఋతువులో పోవాలా, అంటే కాసి పూసి ఫలించుంటాయి. అప్పుడు చూసా చూసి ఆకులన్నీ శివరిచ్చాలి. లక్ష్మి, నేనేమంత పనికి వాళ్ళని కాదు, అంత చేతగాని వాని కాదు, తెలివి ఎంత తక్కువ కాదు. నేను నిన్ను ఎంటబడి పెట్టుకొని వేటాడేదానికి చూసే భక్తులు ఏమంటారు? నా భర్త మంచోడని ఎంతో మందికి చెప్పుకున్నా. అవులే, నా భార్య మంచిదని నేను కూడా ఎంతో మందికి చెప్పుకుంటా. అదే నీకు కొంచెం బుద్ధి కనవద్దు, ఎందుకు ఆడదాన్ని కోపం? అవునా? ఎంత బాధపడతాను. నా కోపం రాదా? నా కోపం వచ్చిందంటే నువ్వు తట్టుకోలేవు నా ముందు రాగానే. నా కోపం రాదా? చూడు, నన్ను కోపం, నా మాట విను. నా భార్య కదా. అమ్మ ఇదే రకం లేదురా. అవునా? తిరగకపోతే దెబ్బలు తింటుంది ఈరోజు మాత్రం ఖచ్చితంగా. లక్ష్మి, నిన్ను విడిచి గడువైన ఉండదానమో
భార్యనే కదా. అవులే ఇంత బాధపడతాను నా భార్య. ఒక్క మాట అర్థం చేసుకున్నావా? చూడు ఎందుకు నీకు ఎంత కోపం? లక్ష్మి చూడు, నా భర్త దేవాదేవుడు నా దగ్గరకు వచ్చి వేడ మార్గం పోవాలని అడుగుతుంటే నువ్వు అడుగు చెప్పొచ్చునా? నాకు అట్టు చెప్పను. భార్య భర్త ఇద్దరు పోవచ్చు. అవునా? ప్రజలు కష్టాలు తెలుసు. అవునా? భార్య భర్తలు ఎక్కడున్నా అలంకరంగానే ఉండాలి. అంటే నిన్ను